బ్రేకింగ్ న్యూస్. వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రి ఆయన్ను కంకిపాడు పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడ్డారు. స్టేషన్లో వాంతులు చేసుకున్నారని వైద్యులు గుర్తించారు. వంశీ భార్య అర్ధరాత్రే కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లారు. వల్లభనేని వంశీ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే రాత్రి ఆయన్ని కంకిపాడు పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న రాత్రి కూడా ఊపిరి తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడడంతో స్టేషన్లోనే వాంతులు కూడా చేసుకున్నారని వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన్ని కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు చికిత్స అందిస్తున్నారు. అయితే వంశీ భార్య అర్ధరాత్రి కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వల్లభనేని వంశీ ప్రస్తుతం ఆరోగ్యం ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అదిగా మొత్తమే చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి నిన్న అర్ధరాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ ఉన్న సమయంలో కూడా కొంత శ్వాసకోశతో ఇబ్బంది పడటం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, కొంత వామిటింగ్స్ అయిన పరిస్థితి కనిపించింది. వెంటనే హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ వైద్య శాఖ తరలించారు. వెంటనే టెస్టులు అలాగే ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసిన పరిస్థితి కనిపించింది. ఎప్పటికీ ఆయన పరిస్థితి అయితే పెద్దగా ఇబ్బంది లేదని చెప్పి కూడా వైద్యులు చెప్పారు. ఆ తర్వాత ఆయన సతీమణి అలాగే ఎన్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపించింది. వారిద్దరూ కూడా హాస్పిటల్లోకి వెళ్లి వంశీని పరామర్శించారు. అయితే వంశీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి పేర్ని నాని కూడా మీడియాలో చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొంత రెగ్యులర్ గా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన రెగ్యులర్ గా ఆయన డాక్టర్స్ తో పాటు మిగిలిన కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునే చికిత్సకి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకునే చికిత్స కొంత వేరే, దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం కక్షపూరితంగా కావాలనే రోజుల తరబడి వ్యవహరిస్తా ఉందని చెప్పి కూడా పేర్ని నాని ఆరోపించారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు వైద్యులు కానీ లేకపోతే అలాగే ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే పేర్ని నాని చెప్పిన దానికి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి సంబంధించి ఇబ్బంది అయితే లేదని చెప్పి కూడా డాక్టర్లు వైసీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రాధిక, శివ, మనం చూస్తున్నాము అరెస్ట్ అయ్యే ముందు రోజు కానీ అప్పుడు కానీ ఇప్పటికి కానీ వంశీ ఫిజికల్గా కూడా చాలా చేంజ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే భార్య కూడా వంశీ ఆరోగ్యం బాగాలేదంటూ పలుమార్లు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మరి కంకిపాడు హాస్పిటల్లో వల్లభనేని వంశీ ఉన్నారు. వంశీ భార్య ఏమంటున్నారు? వల్లభనేని వంశీకి సంబంధించి కూడా దాదాపుగా 100 రోజులు పైగానే గడుస్తుంది. ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యలకు సంబంధించి గతంలో వెన్నుపూస నొప్పి, ఆ తర్వాత శ్వాసకోశ నొప్పి, జలుబు, దగ్గుతో పాటుగా కొంత వామిటింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడు కూడా చాలా సందర్భాలు 3-4 కేసుల్లో ఆయన కస్టడీ తీసుకుని విచారించిన సమయంలో కూడా ఎప్పుడు కూడా ఆయన భోజనం చేయలేదని తెలిసింది. కానీ నిన్న మొదటిసారి ఆయన ఏదైతే కంకిపాడు పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం పోలీసులు భోజనం తెప్పించినప్పుడు భోజనం చేశాడు. ఆ తర్వాత రాత్రి కూడా టిఫిన్ చేసినట్టు చెప్తున్నారు. సో తర్వాత ఆయనకు ఫుడ్కి సంబంధించి వామిటింగ్ అయిందని చెప్పి పోలీస్ సిబ్బంది అలాగే ఆయన సతీమణి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా ఆయనకి మెరుగైన వైద్యం సంబంధించి కూడా హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ తరలించి చికిత్స చేయించాలనేది ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షంగా కనిపిస్తా ఉంది. కానీ డాక్టర్స్ కానీ మాత్రం అంతా సీరియస్ గా కానీ క్రిటికల్ గా లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వంశీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సీరియస్ ఉంటే ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. కోర్టు సూచనల మేరకు కార్పొరేట్ హాస్పిటల్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి డాక్టర్లు ఇటు పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. శివ, వల్లభనేని వంశీ నిన్న వామిటింగ్స్ చేసుకున్నట్టు స్టేషన్లో అయితే తెలుస్తుంది. ఇంకా ఎటువంటి సిమ్టమ్స్ కనిపించాయి? పోలీసులు ఏమంటున్నారు? అతనికి సంబంధించి నిన్న సాయంకాలం మధ్యాహ్నం నుంచి ఆయన 2 గంటల సమయంలో భోజనం చేసిన తర్వాత 4 గంటల వరకు విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఈ రోజు కూడా విచారణ ఉంది కాబట్టి కోర్టు సూచన ప్రకారం ఆయన కంకిపాడు పోలీస్ స్టేషన్ లోనే రాత్రి ఉంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి 11:30-12 గంటల సమయంలో 2-3 సార్లు వామిటింగ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. వామిటింగ్ తో పాటు ఆయన కొంత గాలి పీల్చుకోవడానికి అలాగే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధికి సంబంధించి ఆయన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే వామిటింగ్స్ అయినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే వంశీకి సంబంధించి వెంటనే ఎప్పుడైతే రెండోసారి వామిటింగ్ అయిందో వెంటనే అక్కడ కంకిపాడు ప్రభుత్వ వైద్యశాల తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి కూడా పెద్ద డాక్టర్స్ కూడా పిలిపించి ట్రీట్మెంట్ చేయించాం. ప్రస్తుతం వంశీకి సంబంధించి రిలాక్స్ గానే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.